హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ ఫ్యామిలీ గురించి చూపించబోతున్నాను. ఒకే ఒక ఇల్లు కట్టుకొని ఉంటున్నారంట. ఆ ట్రైబల్ చూద్దాం ఒకసారి. వాళ్ళ విలేజ్ లైఫ్, ట్రైబల్ లైఫ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, దారి అయితే ఇలా ఉంది, చుట్టూరు కొండలు. లొకేషన్ అయితే చాలా బాగుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. మేమైతే దగ్గర 2 గంటల నుంచి నడుస్తున్నాం అన్నమాట. కొండలు అవి ఎక్కి దిగాము. ఇప్పుడు మళ్ళీ కొండ దిగుతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, చూడొచ్చు, మనం ట్రైబల్ హౌస్కి అయితే చేరుకున్నాం. చూడొచ్చు, దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఇల్లు కనబడుతుంది చూడండి. ఓ, చాలా కుక్కలు ఉన్నాయి. హోయ్ 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 హోయ్. ఫ్రెండ్స్, చూడొచ్చు, చుట్టూరు కొండలు. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఉన్నారు చూడండి. మొత్తం లొకేషన్ అయితే సూపర్గా ఉంది. చుట్టూరు కొండలు. వీళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సీతమ్మ. సీతమ్మ. ఏంటి మరి కొండల మధ్య ఒక్క ఇల్లు కట్టుకొని ఉంటున్నారేంటి? మరి భూమికి ఉండదు కదా, మరి ఇక్కడ మరి నేపోతే ఎలాగ అవుతుంది అనగానేసి ఇక్కడ చాలా ఇల్లు ఉన్నది, అక్కడ ఉన్నది కానీ ఇక్కడ మరి పంటలను పండిస్తున్నారు ఇక్కడ. మరి అదేంటి మరి ఏంటి ఏం వేశారు? మెట్టిదాన్ని మెట్టిధాన్యం. ఒక మెట్టిధాన్యం ఇంకేం చోళ్ళు గిల్లు పంపిస్తారు. మరి చోళ్ళు కూడా మందులేనా వేస్తారా? మందులేనా వేస్తారా? పిండి అలాంటిది ఏమైనా వేస్తారా? ఏం చేయరు, మామూలుగా అలా పండిస్తారు. అది ఇది మీ చీపురు అనమాట. ఇది కొండల మీద తీసుకొచ్చింది అది. అయితే అమ్మ, ఇప్పుడు మీరు ఇక్కడ అంటే మీరు ఏ దూరల కింద వస్తారు? మీరంటే కొండ దూరలా లేదా కొండరెడ్లా, ఏది వస్తారు? నూక దూరలా ఏంటి? కొండ దూరలు వస్తారు. ఓకే. సో అయితే ఇక్కడ పంటలు పండించడానికి అని చెప్పి ఇక్కడ వచ్చి ఉంటున్నారు. కరెంట్ ఉందా మరి? కరెంట్ లేదు. కరెంటు లేదు మరి. అంటే వాటర్ కూడా దూరం వెళ్ళాలి, దూరం తెచ్చుకోవాలి, గడ్డగలు తెచ్చుకోవాలి. నీళ్ళు బాగానే ఉంటాయి అమ్మ, గడ్డ నీళ్ళు పర్లేదా? ఓకే. మీరు మామూలుగా ఏం వండుకుంటారు? అంటే బియ్యమా లేదంటే రాగులా లేదంటే కొరలా? అంబాలి అడుగుకుండు రొట్టెలు వండుకొని తినడమే. అంతేనా? అన్నం కూడా వండుకుంటారా? ఓకే ఓకే. ఇంకేంటమ్మా, అయితే ఇల్లు ఇక్కడ ఒక్కటే కట్టుకున్నారు ఇంత దూరంలోనే కొండల మధ్య. ఏంటి వంట చేస్తున్నట్టున్నారు? ఏంటి ఏంటి వండుతున్నారు? రెండమ్మ ఒకసారి. ఆనపకాయ? ఆనపకాయ చారు. ఓకే, చూడచ్చు ఫ్రెండ్స్, ఆనపకాయ చారు. వీళ్ళు పొయ్యి అంత ఇలా ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఇల్లు కూడా చూడొచ్చు మనం. ఇలా కట్టుకున్నారు. అంటే ఒక ఏమంటారు పైన, ఇదేంటో పైన టార్పాలిన్, అది టార్పాలిన్ వేసి కర్రలు పెట్టారు. ఎందుకంటే మరి అందాక అలాగ వేసుకున్నారు. మరి ఇంకా పర్లేదమ్మా, గాలి కదా ఉంటుందా? పర్లేదా? వర్షం వస్తే కారణం అట్లే ఉండదు. ఓకే ఓకే. సో మీరు చెప్పిన పంటలు ఇక్కడ ఉన్నాయన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఏంటో మా మేకలు పండిస్తే, మేకలు పెంచుతున్నట్టున్నారు. మేకలు ఒకరికలు తెచ్చుకుంటాను ఆయన, ఒకరికలు తెచ్చుకుంటే ఒక పిల్లి ఇస్తే బాగా మేకలు. వేరే వాళ్ళు మీరు పెంచుతున్నారు? వేరే వాళ్ళు మీకు ఏదైనా లాస్ట్ లో ఒక మేక 2 మేకలు ఇస్తారు. ఓకే. ఓన్లీ మేకలని ఇంకేం పెంచుతున్నారా? ఆవులు ఉన్నాయా? ఒకసారి చూద్దాం రండి అమ్మ మీది ఒకసారి. ఇలా రండి ఒకసారి. ఓకే. ఇదేంటమ్మా ఇక్కడ ఇది ఇలా పెట్టుకున్నారా? ఇది ఇది ఏం దేనికి? మామూలుగా నీళ్ళు పెట్టుకోవడానికి అదంతా. ఓకే. ఇదేంటి ఇది ఇలా ఉంది? ఇది కర్ర దేనికి? అది దేనికంటే నీళ్ళు మోసుకోవడానికి, మోసుకోవడానికి, ధాన్యం పెట్టి తెచ్చుకోవడానికి. ఓకే ఓకే.
సో మేకలు ఇక్కడ ఆవులు. లొకేషన్ అయితే చాలా బాగుందమ్మా, చుట్టూరు కొండలు. ఏ పాదులు ఏవి వేసినట్టున్నారు? అది మరి అయ్యా మరి ఆనపాదులు. ఆనపాదులా? ఓకే, ఆనపాదులు. కోళ్ళు కూడా పెంచుతున్నారు. ఓకే, అంతా చాలా బాగుంది. ఇట్రండి అమ్మ ఒకసారి. అయితే కరెంట్ లేదు మరి రాత్రిలోప్పుడు ఎలాగా జంతువులు వస్తాయా? మరి అలా ఉండడమే చీకటి కాడ మరి కరెంట్ ఎట్లేదు. గట్టి కూడా ఉండడమే, అగ్గి పెట్టుకొని ఉండడమే. రాత్రి ఏం జంతువులు ఏం రావడం అట్లా ఉంటుందా? ప్రమాదం ఉందా? జంతువులు ఏమైనా వస్తాయా రాత్రిలోప్పుడు? జంతువులు ఏం లేవు. ఓకే ఓకే, పదండి అన్నమాట, పదండి ఒకసారి వెళ్దాం. ఆ మీద గడ్డి ఉంది ఏంటి? గడ్డి తెచ్చారా? అది ఉంది కదా, మెట్టిదాని. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి లొకేషన్ చాలా బాగుంది, చుట్టూరు కొండలు. సో ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. అది ఇలా వేసేసి ఇది పెట్టేశారు, ఏమంటారు, కర్రలు పెట్టేశారు, టార్పాలిన్ వేసి. గోడలు ఏమీ లేవు, ఇది వెదురు కర్రలు పెట్టారా? గోడలకి వెదురు తడికి పెట్టారు. ఇది ఒక సెటప్ ఇలా చేశారు. ఇది ఒకసారి ఇల్లు చూద్దాం అమ్మ లోపల. లేదు అక్కడ ఏం లేదు. అంటే లోపల చూద్దాం అసలు మామూలుగా ఎలా ఉంది ఏంటి. ఇదేంటమ్మా ఇది? వండారు, ఏదో వండినట్టున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇలా కారిపోతే ఇలా గొడ్డు పెట్టారనమాట సెట్టింగ్. ఏది ఏదమ్మా ఇది? ఏమంటారు, ఏం ఏం చారు అది? ఆనపకాయ చారు చేశారా? అన్నం వండేశారా? ఓకే ఓకే, పదండి అమ్మ ఒకసారి లోపల చూద్దాం సార్. వెళ్ళిపోతాం. ఓకే, చాలా తక్కువ హైట్ ఉంది. తక్కువే మరి. ఇదేంటమ్మా ఇది? చేప అలా బుట్టి దాంట్లో మిడుకోవడానికి. కోళ్ళు కూడా ఉన్నట్టు లోపల. కోడి గుడ్డు పెడుతుంది అక్కడ. ఓకే ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్, లోపల కోడి కూడా ఉంది. దీన్ని ఏమంటారు అమ్మాయి? దీన్ని బుట్ట అంటారా? ఓకే, ఈ కిందన మళ్ళీ ఇలా పెట్టారు. ఎందుకు పెట్టారమ్మా ఇలా కిందన హైట్? ఇలా పెట్టినా మరి కారాలు ఎట్టుకుంటున్నా. కర్రలో పెట్టుకోవచ్చు, తడి కూడా రాదు. అంతేనా? అంతే. దోమలు ఏమి ఉంటాయి అమ్మ ఇక్కడ? మరి కరుస్తాయి మరి రాత్రి దోమలా? మరి దోమతెలు వాడుతున్నారా మీరు? మరి ఇటు రండి అమ్మ ఒకసారి. ఇది అన్నం వండేశారా? అన్నం. ఓకే ఓకే, అన్నం చారు చేశారు అయితే. ఫ్రెండ్స్ చూడొచ్చు, హైట్ చాలా తక్కువ ఉంది. పైన టార్పాలిన్ వేసారు అనమాట. టార్పాలిన్. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారమ్మా? మీరు ముగ్గురు, మీరు, మీ అబ్బాయి, అతను. ఓకే, ఇంకెవరు ఉంటారు? ఆయన ఒక ఉంటారు, ముగ్గురు ఉంటారు. ఎన్నాళ్ళు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి? సంవత్సరం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ మీద ఏం పండిస్తున్నారమ్మా ఇవి? ఈ మీద ఇప్పుడు ఓకే ఓకే, సో దీనికి నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ వర్షంకి వచ్చి నీళ్ళే సరిపోతాయి. ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళు పండించడానికి ఇలా ఎక్కాలన్నమాట. కొండల మీద పండిస్తున్నారు కాబట్టి వీళ్ళు కొండల మీదకి ఎక్కుతారు కదా. ఇదా? ఓకే, ఏం పంట ఇది? ధాన్యం. ఓకే ఓకే, ఇదంతా కొంత ఇక్కడ పెట్టారు. చాలా బాగుంది అసలు లొకేషన్. చూడొచ్చు ఫ్రెండ్స్, సూపర్గా ఉంది లొకేషను. చుట్టూరు కొండలు, కొండల మధ్య. కానీ వాతావరణం చాలా బాగుందమ్మా ఇక్కడైతే, చాలా బాగుంది. మీకు ఎలాగ అనిపిస్తుందో మరి ఏంటో కానీ మీరు ఒక్కరే ఉంటారు కదా, మీకు ఎలాగ పరిస్థితి? ఇరుగు పొరుగు ఎవరు ఉండరు, ఎలాగ మీకు టైం పాస్ ఎలా అవుతుంది?
పదండి అమ్మ కిందకి వెళ్తాం. అయితే ఇప్పుడు మీకు అలవాటు అయిపోయిందా ఇక్కడ? అలవాటు. అంటే ఒక్క కుటుంబం ఉండడం మీకు అలవాటు అయిపోయింది. ఊర్లో ఉంటాం, ఇక్కడ ఉంటాం. ఏమ్మా ఇది ఒకసారి ఇవేంటి కాయలు ఏంటమ్మా ఇవి అక్కడ ఉన్నవి? ఇవి అక్కడ ఏంటి లేదంటే ఏవి? నాకు అది కనబడుతున్నాయి కదా, కాయలు ఆనపకాయలే. ఇవి చూపించండి ఒకసారి. ఈ ఆనపకాయలు ఉంటుంది. అదే ఇవేంటి పండినవి అవి? మరి పండినయే, మరి ముదురుపోనాయి కదా. నేను పడేసారేమో అనుకున్నాను నేను. ఓహోహో, ఓకే. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఆనపకాయలు. యాక్చువల్గా ఇవ్వండి తీగ ఇది. నేను యాక్చువల్గా కింద పడిపోయా అనుకున్నాను, కాసిన అనమాట. అంటే ఇలాగ భూమి మీదే ఉన్నాయి అన్నీ. ఇవి చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. తినలేరా? అంటే ఇలా వదిలేస్తారు ఇవి? ఇవి పోతాయంట ఫ్రెండ్స్, ఇవి చూడండి. కాకపోతే ఏంటంటే ఇవి పడేయలేదు కాసినవి. చూడొచ్చు మొత్తం అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.